హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ విశాలుడి తెలివి. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. సీతాపురిలో కుశాలుడు అనే అతడికి తనను మించిన తెలివైనవాడు లేడని గర్వం ఉండేది. నిజంగానే అతడితో ఎవరూ మాటల్లో నెగ్గలేకపోయేవారు. దాంతో కుశాలుడికి విపరీతంగా గర్వం పెరిగిపోయింది. ఆ ఊరికి ఒక రోజున విశాలుడు అనేవాడు వచ్చాడు. తెలివితేటల్లో తనను మించిన వారు లేరని అతడు చెప్పుకున్నాడు. ఊళ్ళో వాళ్ళు వెంటనే అతని కుశాలుడి దగ్గరకు తీసుకుని వెళ్లారు. కుశాలుడు వెంటనే చంద్రుణ్ణి భూమి మీదకు తెచ్చి బంతి ఆడాలంటే ఏం చేయాలి అని అడిగాడు. విశాలుడు దానికి బదులివ్వకుండా నల్లగా ఉండి చక్కగా పాడే పశువును కోయిల అనాలంటే ఏం చేయాలి అని ఎదురు ప్రశ్న వేశాడు. ఊరి పెద్ద రామయ్య కలగజేసుకుని ఎవరు ప్రశ్నకు ముందు జవాబు చెబితే వారు నెగ్గినట్లు అని తన నిర్ణయం చెప్పాడు. కుశాలుడు, విశాలుడు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయారు. నల్లగా ఉండి చక్కగా పాడే పశువు ఏమిటా అని కుశాలుడు అదే పనిగా ఆలోచించసాగాడు. ముందు ఆ విషయం తెలిస్తే తప్ప ఆ పశువును కోయిల అనడం ఎలాగో చెప్పడం కష్టం. ఎంత ఆలోచించినా కుశాలుడికి సమాధానం తోచడం లేదు. ఈలోగా తన ప్రశ్నకు విశాలుడు ఎక్కడ బదులు తెలుసుకుంటాడో అని అతడు భయపడసాగాడు. అలా వారం రోజులు గడిచాక విశాలుడు ఒక రోజున కుశాలుడి ఇంటికి వచ్చి, నేను ఇక మా గ్రామానికి తిరిగి వెళ్ళిపోతున్నాను. నా ప్రశ్నకు జవాబు తెలుసుకున్నావా అని అడిగాడు. నీ ప్రశ్నకు జవాబు లేదు. నువ్వు నన్ను అర్థం లేని ప్రశ్న అడిగావు, అవునా అన్నాడు విశాలుడు. కుశాలుడు తెల్లబోవడం చూసిన విశాలుడు, చూసావా, నేనే నీకంటే తెలివైన వాణ్ణి అన్నాడు. కుశాలుడికి కోపం వచ్చింది. నా ప్రశ్నకు జవాబు చెబితే తప్ప నువ్వు నాకంటే తెలివైన వాడివి కాదు అన్నాడు కుశాలుడు. నీ ప్రశ్నకు జవాబు నేను చెప్పను. నన్ను నువ్వు తెలివి తక్కువ వాడని అనుకున్నా నాకు ఏ బెంగా లేదు అన్నాడు విశాలుడు. అలాంటప్పుడు మా ఊరికి వచ్చి తెలివైన వాడినని ఎందుకు ప్రగల్భాలు పలికావు అని అడిగాడు కుశాలుడు కోపంగా. మీ ఊళ్ళో నేను కొన్ని సరుకులు బేరం చేయాల్సి వచ్చింది. నువ్వు ఖాళీగా ఉంటే అందరికీ సలహాలు ఇచ్చి నా బేరం అనుకున్నట్లు సాగనివ్వవని మా ఊరి వాళ్ళు చెప్పారు. అందరితో తెలివైన వాడినని ప్రగల్భాలు పలికి ఓ ప్రశ్న వేసి నువ్వు నా జోలికి రాకుండా చూసుకున్నాను. నా పని అనుకున్నట్లు సక్రమంగా జరిగింది. ఇప్పుడు నీ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతేనేం? నువ్వు నన్ను తెలివి తక్కువ వాడినని అనుకుంటేనేమి అని వెళ్ళిపోయాడు విశాలుడు. కుశాలుడు తెల్లబోయాడు. విశాలుడు తనకు జవాబు చెప్పకపోయినా అతడు తనకంటే తెలివైన వాడని అతడికి అర్థమైపోయింది. ఆ తర్వాత ఎప్పుడూ ఎవరి ముందు గర్వాన్ని ప్రదర్శించలేదు విశాలుడు. ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారి రచన విశాలుడి తెలివి అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.